శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మాఘమాసంలో భీష్మ ఏకాదశి విశిష్టత గురించి, భీష్మ ఏకాదశి పూజ ఉపవాస నియమాల గురించి, భీష్మ ఏకాదశి రోజున ఏమి చేయాలి, విష్ణు సహస్రనామ పఠనం గురించి, భీష్మ ఏకాదశి రోజున చేయకూడని పనుల గురించి తెలుసుకుందామండి. 2024 సంవత్సరంలో భీష్మ ఏకాదశి శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శుక్లపక్షం శిశిర ఋతువు ఏకాదశి ఫిబ్రవరి 20, 2024 మంగళవారం. ఏకాదశి తిథి ప్రారంభ సమయం ఫిబ్రవరి 19, 2024 సోమవారం ఉదయం 8:49 ప్రారంభమవుతుందండి. ఏకాదశి తిథి ముగింపు సమయం ఫిబ్రవరి 20, 2024 మంగళవారం ఉదయం 9:55 ముగుస్తుందండి. మాఘమాస శుక్లపక్ష ఏకాదశి ఎంతో పవిత్రమైనదండి. ఈ రోజునే భీష్మ ఏకాదశి, అంతర్వేది ఏకాదశి మరియు జయ ఏకాదశి అంటారండి. కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీద ఉన్న సమయంలో ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని బోధించిన పరమ పవిత్రమైన రోజు ఈ భీష్మ ఏకాదశినే అండి. భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారండి. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం అండి. విష్ణు సహస్రనామాలతో పూజించిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతీతి అండి. అటువంటి విష్ణు సహస్రనామాల పారాయణం ఎంతో విశిష్టమైనదండి. ఈ భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయండి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం అండి. భీష్మ ఏకాదశి విశిష్టత. భీష్ముడు గంగా శంతనుల 8వ సంతానమండి. అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి శంతనుడు ఇష్టపడిన సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయడం కోసం, తండ్రి ఆనందం కోసం, సుఖ సంతోషాల కోసం దేవవ్రతుడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని, పెళ్ళి అనే మాటకు తన జీవితంలో చోటు లేదని సత్యవతికి మాట ఇచ్చి ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలినే అండి. అప్పటి నుండి దేవవ్రతుడు భీష్ముడిగా ఖ్యాతిగాంచారండి. తనయుడి త్యాగానికి సంతసించిన తండ్రి భీష్ముడికి స్వచ్ఛంద మరణం పొందే వరాన్ని ఇచ్చారండి. కౌరవుల తరపున కురుక్షేత్ర యుద్ధానికి దిగిన భీష్ముడు అర్జుని బాణాలకు గాయపడిన అంపశయ్యపైకి చేరుకొని మరణించే మంచి సమయం కోసం ఎదురు చూస్తూ పాండవులకు రాజ్యధర్మం ఉపదేశించారండి. అంపశయ్యగతుడైన భీష్ముని చూసి దేవతల సైతం దుఃఖించారండి. అంపశయ్యపై ఉన్న భీష్ముడు మరణ వేదనను అనుభవిస్తూ మానవ జన్మకు మహత్తరవరమైన మరణం కోసం ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ గడిపారండి భీష్ముల వారు. ధర్మరాజు సందేహానికి సమాధానంగా లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడే జగత్ ఏభుం దేవదేవమనంతరం పురుషోత్తమం అంటూ ప్రారంభించి విశ్వం విష్ణుర్కషట్కారో భూతభవ్య భవత్ప్రభు అంటూ విష్ణు సహస్రనామావళిని 1000 విధాలుగా కీర్తిస్తూ విశ్వకళ్యాణకాంక్షతో ఈ మానవాళికి అందించారండి. మాఘశుద్ధ ఏకాదశి తిథిని భీష్మ సంస్మరణా దినంగా శ్రీకృష్ణుల వారు కానుకగా ఇవ్వగా, మాఘశుద్ధ అష్టమి తిథి రోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణుల్లో లీనమైనదండి. భీష్మ ఏకాదశి పూజ ఉపవాస నియమాలు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి పూజా మందిరాన్ని, ఇంటిని శుభ్రం చేసుకోవాలండి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరాన్ని ముగ్గులతోనూ అలంకరించుకోవాలండి. అభ్యంగన స్నానం చేసి శుచిగా దుస్తులను ధరించి పూజకు విష్ణుమూర్తి ఫోటోను పసుపు కుంకుమలు, తామర పువ్వులు, తులసీ దళాలు, జాజిమాలలతో అలంకరించాలండి. విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయ కవచం, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణం పఠించాలండి. లేదంటే ఇవన్నీ చేయలేని వారు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించాలండి. అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఆవు నేతితో పంచహారతిని ఇవ్వాలండి. దేవాలయ ప్రాంగణంలో విష్ణు అష్టోత్తరాన్ని పఠించాలండి. లేదా సత్యనారాయణ వ్రతం, బ్రహ్మోత్సవ దర్శనం, లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయండి. రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలండి. ఇవాళ పాక్షిక ఉపవాసం చేసేవారు డ్రై ఫ్రూట్స్, నట్స్, పండ్లు, కూరగాయలు మరియు పాల ఉత్పత్తులను తీసుకోవచ్చండి.
బియ్యం మరియు ధాన్యాలకు పూర్తిగా దూరం ఉండాలండి. ఇవాళ విష్ణు సహస్రనామాన్ని పఠించడం అత్యంత పుణ్యప్రదంగా పరిగణించబడుతుందండి. పూజ సమయంలో మంత్రాలను పఠించేటప్పుడు వీలైనంత వరకు పసుపు రంగు వస్త్రాలను ధరించేలా చూసుకోవాలండి. నైవేద్యంగా పసుపు రంగు తీపి పదార్థాన్ని లేదా పసుపు రంగు పండ్లను ప్రసాదంగా అందించాలండి. పసుపు రంగు అరటి పండును ఆవులకు తినిపించాలండి. భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యం కలుగుతుందండి. ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు గనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుందండి. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయండి. భోగ భాగ్యాలు కలుగుతాయండి. సర్వ పాపాలు హరిస్తాయండి. పుణ్యగతులు లభించి అంతేకాకుండా గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా ప్రతినిత్యం పారాయణం చేయడం వలన విముక్తి కలుగుతుందండి. ఒకవేళ విష్ణు సహస్రనామం కనుక పారాయణ చేయలేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని 3 సార్లు ఉచ్చరించాలండి. ఇలా ఉచ్చరించడం వలన విష్ణు సహస్రనామం చదివిన ఫలితం కలుగుతుందండి. భీష్మ ఏకాదశి రోజున చేయకూడని పనులు ఇవాళ మాంసం, వెల్లుల్లి, ఉల్లిపాయ, కాయధాన్యాలు వంటి వాటికి దూరంగా ఉండాలండి. ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉపవాస దీక్ష చేపట్టాలండి. ద్వాదశి వరకు బ్రహ్మచర్యను పాటించాలండి. ఏకాదశి రోజున ఇంటిని శుభ్రం చేసుకోకూడదండి. ఎందుకంటే చీమలు, పురుగులు వంటి వాటిని చంపే అవకాశం ఉంటుంది కనుక తెల్లవారుజామునే నిద్రలేచి సాయంత్రం వరకు నిద్రపోకూడదండి. ఉపవాసం చేసిన వారు భగవంతుని కీర్తనలు చేస్తూ రాత్రంతా జాగరణ చేయాలండి. ఇవాళ జుట్టు కత్తిరించకూడదండి. ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదండి. విష్ణు సహస్రనామాలు, భగవద్గీతను పఠించడం ఉత్తమమండి. పేదవారికి, ఆకలి అన్నవారికి ఈరోజు అన్నం పెట్టడం పుణ్యప్రదంగా ఉంటుందండి. భీష్మ ఏకాదశి రోజున పసుపు రంగుకు గల ప్రాధాన్యత. ఇవాళ పసుపు రంగుకు చాలా విశిష్టత ఉందండి. ఇవాళ స్వామివారికి పసుపు రంగుతో కూడిన పండ్లు, తీపి పదార్థములు ప్రసాదంగా సమర్పించాలండి. ఏకాదశి రోజున గోపూజ సకల ఫలదాయకమండి. గోమాతకు అరటి పండ్లు అందిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయండి. పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినేవారికి మోక్షం సిద్ధిస్తుందండి. భీష్మ ఏకాదశి అని పిలువబడే ఈ రోజున భీష్మాచారుని తలుచుకుంటే పితృదేవతలకు సర్వలోక ప్రాప్తి చేకూరుతుందని పురాణ వచనమండి. తెలుసుకున్నాం కదా అండి భీష్మ ఏకాదశి గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. స్వస్తి.